హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాత్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా మనం ఆ వీడియోస్లో వ్లాగ్స్ షూట్ చేయక. సో ఇవాళ నుంచి అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. ఇక్కడైతే 5:30 అయిపోయిందండి. టైం అయితే 5కి అలా లేచేసాను. చలి అయితే ఎక్కువగా ఉందండి. సంక్రాంతి కొంచెం తగ్గింది కానీ మళ్ళీ అయితే చలి చాలా పెరిగిపోయింది. అస్సలు లేవాలనే అనిపించదు, కానీ తప్పదు కదా. ఇంకా 5కి లేచేసి చాలా చీకటిగా ఉందండి. తలుపులు తీసేసరికి ఒక్కరు కూడా లేరనమాట. 7 అయితే కానీ రోడ్డు మీదకి ఎవరు వచ్చేలా లేరు బయటికి. అలా ఉందనమాట. ఇంకా సరే మా వారు స్నానం చేసేసి కాఫీ తాగుతూ ఉంటే నేను బయట చిమ్మేసి నీళ్ళు కొట్టేసుకొని ముగ్గు పెట్టేసి వస్తాను. ఒకసారి ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ మనం ముగ్గు తర్వాత వేద్దాంలే అనుకోవడానికి లేదు. ఇంకా ఇదే పనే సరిపోతుంది పిల్లలు వెళ్ళిపోయేంత వరకు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ముగ్గు వేయకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఇక మార్నింగే ముగ్గు అయితే పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఊతప్పం వేద్దామనేసి కొంచెం దోశ పిండి ఉందండి. ముందు రోజు దోశ వేసాను అనమాట. మళ్ళీ దోశ వేస్తే ఎందుకులే అనేసి ఇక ఊతప్పం అయితే వేస్తున్నాను. వెజిటేబుల్ ఊతప్పం అండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్ ఊతప్పం పైన మనం పొడి చట్నీ చల్లుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అది చూపిస్తాను. అయితే లంచ్కి వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నానండి. బీరకాయ టమాటో వేసి కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ వేటిలోకైనా కూడా బాగుంటుంది. కర్రీకి వచ్చేసి ఆనియన్స్ అలాగే టమాటో బీరకాయ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఇందులో పోపు వేసుకోవాలి. పోపు కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. మనకి బీరకాయలోనే ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఉడకంగా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఈ బీరకాయ కర్రీని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. బీరకాయతో చేసే ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుందండి. కొంచెం శనగపప్పు వేసుకొని శనగపప్పుతో బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే ఇంకా అదంతా కది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా దీన్ని మధ్యలో ఏం కలయబెట్టిన అవసరం లేదనమాట. సిమ్లో పెట్టేసామంటే అదే చక్కగా ఉడికేస్తుంది. గడి పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇక పక్కన పెట్టేసాను. ఇక రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి. అయితే రైసు పిల్లల వరకు మాత్రమే చేస్తానండి. తర్వాత నేను 11కి 11:30కి అలా వేడిగా చేసేసుకుంటాను. మార్నింగే చేసేసామనుకోండి అస్సలు చల్లగా తినాలనిపించదు అనమాట. ఇంకా పిల్లల కంటే తప్పదు కదా, బాక్సులు పెట్టేసేయాలి. మళ్ళీ మధ్యలో పోయి ఇవ్వాలంటే కూడా చాలా దూరం అండి, అస్సలు వెళ్ళలేము. ఇంక ఎప్పుడైనా తప్పదు అనుకున్నప్పుడు అయితే వెళ్ళాలి. అదే అనమాట. అయితే పప్పుకు పెట్టేస్తున్నానండి. టమాటో పప్పుకి కందిపప్పు కడిగి పెట్టేశాను. ఇంకా తర్వాత ఇందులోనే టమాటోస్ వేసేసుకుంటున్నాను. ఇందులోనే ఆనియన్స్ కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసేసి ఒకేసారి కుక్కర్ పెట్టేయచ్చు. కాకపోతే నేను ఇక్కడ రసంకి తీసేస్తున్నానండి. రసంకి ఇవన్నీ వేస్తే ఇంకా బాగోదు కదా, అందుకనేసి టమాటోస్ అలాగే కందిపప్పు అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేయటం వల్ల తొందరగా మనకి ఉడికిపోతుంది కందిపప్పు. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి ఇక తర్వాత బీరకాయ కర్రీ చూసారు కదా, మనం వాటర్ ఏమి యాడ్ చేయకున్నా కూడా అది ఉడికే కొద్దీ మనకి బీరకాయలో ఉండే వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంటుంది. మనకి ఆ వాటర్తోనే బీరకాయ అంతా కూడా ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇంతలో ఇక్కడ అయితే వెజిటేబుల్స్ ఈ చాపర్ అయితే చాలా బాగుందండి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఏ టిఫిన్స్కైనా శాండ్విచ్లోకైనా వెజిటేబుల్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనే కాదు, మనం ఆకుకూరలు కానీ ఇలా ఏవైనా కూడా ఈ చాపర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అయితే ఇది అప్పుడు నేను 1000 రూపీస్కి తీసుకున్నానండి. 999 1 రూపీ తక్కువ అనమాట. ఇప్పుడైతే మరి ఎంత ఉందో దీని కాస్ట్ అయితే తెలియదు నాకు.
ఒకసారి అమెజాన్లో చాపర్ చెక్ చేయండి, లేదంటే నేను ఒకసారి మీకు లింక్ అనేది పెడతాను. ఇదైతే బాగా చాప్ అవుతుందండి, నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇక్కడ ఊతప్పంకి అయితే బీట్రూట్, అలాగే క్యారెట్, ఆనియన్స్, ఒక చిన్న టమాటో వేసానండి. వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసి మనము పట్టేసుకోవచ్చు, చాపింగ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఊతప్పం మీద కొంచెం పొడి చట్నీ చల్లేసి ఇస్తున్నానండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే. అందుకే ఇంకా పొడి చట్నీలో ఆల్రెడీ మనకి కారం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా పచ్చిమిర్చి అయితే నేను వేయట్లేదు. ఇక్కడైతే లెమన్ వాటర్ తాగుతున్నానండి. మార్నింగ్ అయితే కాఫీ అయితే తాగను, ఇలా లెమనే తాగుతానన్నమాట. లెమన్ వాటర్ ఇది టైం ఉంటే తాగుతున్నానండి, ఒక్కోసారి అస్సలు కుదరదు, హడావిడి అయిపోతుందన్నమాట పిల్లలతో. ఈరోజు కొంచెం తొందరగా లేసానండి, 4:45కి అలాగే మెలకు వచ్చేసింది. ఇంకా 5కి అలారం పెట్టుకున్నానండి, కానీ ఇంకా 15 మినిట్స్లో మళ్ళీ ఎందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచేసాను. ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే తాగేస్తున్నాను. హంసినీనైతే 6కి లేపేస్తానండి. 6 to 7 వరకు చదువుకుంటుంది అనమాట. ఇప్పటి నుంచే కొంచెం ఎర్లీగా లేవటము నేర్చుకోవాలి కదా, నెక్స్ట్ హయ్యర్ క్లాస్కి వెళ్తుంది. ఇంకా హంసిని 7కి స్నానానికి వెళ్ళిపోయింది. ఇంకా చిన్న పాపనైతే లేపేస్తున్నాను. చిన్నోడు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి చేతికి ఓం వేసుకున్నావా? గుడ్ మార్నింగ్. లేనా? లే, అక్క స్నానానికి వెళ్ళింది, నెక్స్ట్ నువ్వే. టైం లేదు నాన్న. ఓకే, అక్క వస్తానే లేయి, ఓకేనా? చూసారు కదా, ఎప్పుడు లేపినా కూడా లేచే ముందు ఒక 5 మినిట్స్ అయితే టైం అడుగుతారండి. మీ పిల్లలు కూడా అంతేనా? నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో అలాగే ఉంటుంది, లేపితేనే లేవరనమాట, 5 మినిట్స్ అంటారు. ఇంకా ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది, అయిపోయిందండి. ఇంకా కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా పప్పుకైతే ఎండుమిర్చి పౌడర్ అవన్నీ వేసేసి తిరగమాత అయితే పెట్టేసాలి. ఇంకా ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి కలయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా కారం వేస్తున్నాను అండి, ఒక 2 స్పూన్ల కారము, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసామంటే టేస్ట్ బాగుంటుందండి. అంటే 1/2 స్పూను ధనియాల పొడి, మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మనకి కనిపించేది కొంచెం వాటర్గా ఉంది, కానీ ఇది పిల్లలు తినే టైంకి కొంచెం గట్టిగా అయిపోతుందండి కర్రీ. అయితే నేను పప్పు కూడా కొంచెం లూజ్గానే చేస్తానండి, మరీ చిక్కగా అయితే గట్టిగా చేయను. ఎందుకంటే పిల్లలు 12:30కి అలా తింటారు కదా, ఆ టైంకి మరి పప్పు గట్టిగా అయిపోయింది అనుకోండి, అన్నంలో కలుపుకోవడానికి కష్టం అని చెప్పేసి ఇక ముందు రోజు రాత్రికి పల్లీ చట్నీ చేసి పెట్టానండి. మార్నింగ్ అస్సలు టైం కుదరదు కదా, అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా పల్లీ చట్నీ అయితే చేసి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే పల్లీ చట్నీ అయితే రెడీ. ఇంకా ఆల్రెడీ ఎర్రకారం ఉందండి, ముందు రోజు దోశ వేసాను కదా, దాంట్లోకి ఎర్రకారం చేశాను, ఇంకా అది కూడా ఉందన్నమాట. ఇదిగోండి, మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ వెజిటేబుల్స్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర లైట్గా సాల్ట్ వేసుకున్నామంటే మనం ఈ దోశ మీద వెజిటేబుల్స్ వేసినప్పుడు కొంచెం చప్పగా ఉండకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇక బాణలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా హంస్ని కూడా స్నానం చేసేసి యూనిఫామ్ అది వేసుకొని కొంచెం హాట్ వాటరు తాగేసి అయితే పిల్లలిద్దరూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారండి. మనకి గొంతు సరిగా లేదనుకోండి కొంచెం కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి రోజు హాట్ వాటర్ అయితే పిల్లలిద్దరూ అలవాటు చేసుకున్నారు మార్నింగ్ తాగేయటము. ఎక్కువ ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటే హాట్ వాటరే తాగుతారు. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత ఫ్లాస్క్లో వేసి ఇచ్చా కూడా అది ఆ టైంకి చల్లగా అయిపోతాయి అన్నమాట. గొండి ఊతప్పం అయితే వేసేస్తున్నాను. కొంచెం దోశ మందంగా వేసుకొని, పలుచగైనా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా మందంగా వేసామంటే పిల్లలు కొంచెం ఈజీగా తినేస్తారు. ఇంకా దానిపైన ఇదిగోండి వెజిటబుల్స్ వేసేసుకొని, ఇప్పుడు పైన కొంచెం నెయ్యి లేదా బటర్ కానీ, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే నెయ్యితో పిల్లలు అంత లైక్ చేయరండి, అందుకే నూనె వేశాను. ఇప్పుడు ఒక సైడ్ కాల్చేసుకొని మరొక వైపు టర్న్ చేసేసుకొని దీన్ని బాగా కాలనివ్వాలి. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఇందులో పైన కొంచెం పొడి చట్నీ చల్లేసుకుంటే చాలా బాగుంటుంది రుచి అయితే. పొడి చట్నీ కానీ పప్పుల పొడి కానీ, కాకపోతే పొడి చట్నీ కొంచెం స్వీట్గా అలా ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కోసారి పిండిలోనే ఇవన్నీ కలిపేసి కూడా వేస్తుంటారండి, అదొక టైపు ఇదొక టైప్ అనమాట.
సో ఎలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా పిండి కొంచెమే ఉందండి. నాకైతే ముందు రోజు చేసిన చపాతీలు ఉన్నాయన్నమాట. అవే కొంచెం వేడి చేసుకొని తిందాంలే అని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే పిల్లల వరకు అయితే వేసిచ్చేస్తున్నాను. టైం ఉంటే తినేసి వెళ్తారండి, లేదంటే కొంచెం తినేసి ఇక మిగతాది బాక్స్లో పెట్టేసుకొని వెళ్తారనమాట. గోండి చిన్నదానికైతే ఎర్రకారం తప్పకుండా ఉండాల్సిందే. అది ఊతప్పమైన ప్లెయిన్ దోశ అయినా కూడా తప్పకుండా ఎర్రకారం అయితే పట్టించాలి. గోండి ఇలా పట్టించేశాక ఇంకా మరొక వైపు టర్న్ చేసేసుకొని గోండి ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇంకా కొంచెం మనం బటర్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర బటర్ అయిపోయిందండి, అందుకే వేయట్లేదు. ఇంకోండి ఇంకా అన్నీ అయితే వేసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా కుక్కర్ మూత తీసేసి ఇంకా చారుకైతే సపరేటు కందిపప్పు తీసి పక్కన పెట్టేశాను. ఇంకా చారు అయితే పిల్లలకు చేసి ఇవ్వట్లేదండి, తర్వాత నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక పప్పు అలాగే బీరకాయ కర్రీ అయితే పిల్లలకి బాక్స్లోకి ఈరోజు. ఇంకా పప్పు అయితే కొంచెం చింతపండు రసం వేసేసుకొని అలాగే పసుపు కొంచెం సాల్టు కొందులోకి కొంచెం మిక్సీ పట్టేసుకున్న మిరప్పొడి వేశానండి. పప్పు వీటిలోకి నేను ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసుకొని పొడి కొట్టుకుంటానండి, కొంచెం కచ్చా పచ్చాగా. అదైతే ఎక్కువ స్పైసీ అనిపించదు. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకొని ఇందులోనే ఆనియన్స్ అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొంచెం కరివేపాకేసి ఫ్రై అయిన తర్వాత పప్పులో అయితే వేసేసాను. ఇంకా టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఊతప్పం పెట్టి ఇచ్చేస్తున్నాను. కొన్ని ఇంకా ముందు రోజు చేసిన పల్లీ చట్నీ చేసుకునేటప్పుడు ముందు రోజు కొంచెం గట్టిగా రుబ్బి పెట్టేసుకున్నామంటే మనకి మరుసటి రోజు వాటర్ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. టైం లేనప్పుడు చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఇలా. ఇంకా హంసిని అయితే తినేసింది, ఇంకా ఇషాని కూడా తినేసింది అనమాట. టేస్ట్ ఎలా ఉంది అంటే సూపర్గా ఉందంట. ఇక హంసిని తినేటప్పుడు వీడియో తీయలేదండి, అందుకని చెప్పేసి నవ్వుతూ ఉంది. ఇక చూసారు కదా, ఇద్దరు ఒకటే గొడవ అనమాట. స్కూల్కి వెళ్ళేంత వరకు ఇద్దరికి ఏదో ఒక ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకరిని విడిచి ఒకరు ఒక నిమిషం కూడా ఉండలేరండి. ఒక్క నిమిషం హంసిని కనిపించకపోయినా ఇషాని కనిపించకపోయినా అడుగుతూనే ఉంటారనమాట. గొని ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇషానికి అయితే జడలేసాను, హంసినికి ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా హంసిని ఇషాని తినేలోపు వాటర్ బాటిల్లో వాటర్ వేసేయటము, ఇంకా దాని సాక్స్లు అవన్నీ రెడీ చేయడము అలా చేస్తుంది అనమాట. ఇంకా షూ అంతా కూడా పాలిష్ చేసుకోవటము అలా. ముందు రోజు చెప్తానండి షూ పాలిష్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి అంటే వినరు అస్సలు. మార్నింగ్ హడావిడి పడాల్సిందే. ఇంకా నేనైతే ఇక్కడ కలిపి పెట్టట్లేదండి. పప్పు లాంటివి కలిపి పెట్టేస్తామంటే డ్రైగా అయిపోతాయి వాళ్ళు తిన్న టైంకి. అందుకనేసి పైన ఇలా కొంచెం ఎక్కువ వేసేసి పెట్టేస్తాను. ఇంకా తర్వాత వాళ్ళైతే కలుపుకుంటారు. ఇదిగోండి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే 8 అయిపోయిందండి టైం అయితే. ఇంకా 8:15కి అంతా బయలుదేరాలన్నమాట స్కూల్కి. 8:50 8:20కి అంతా కూడా 8:30కి రీచ్ అయిపోవాలి స్కూల్లో. ఇంకా స్నాక్స్కి వచ్చేసి బిస్కెట్స్ అవి పెట్టుకున్నారండి బ్యాగ్లో. బిస్కెట్స్ అలాగే ఇషాని అయితే లేస్ ప్యాకెట్ పెట్టుకుంది. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కట్ చేసి ఇవ్వనా అంటే వద్దు అని చెప్పారనమాట ఇద్దరు. ఇంకా బిస్కెట్స్ అవే పెట్టేసుకున్నారు. ఇదిగోండి ఇక బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ ఎంత తొందరగా లేచా కూడా హడావిడి అయితే 7 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక పిల్లల్ని డ్రాప్ చేసేసి వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే మార్నింగ్ మా వారే చేస్తారు కాబట్టి ఇంకా తను 4:30 5కి అలా వెళ్ళిపోతారండి పూజకి. అప్పుడే చేసేసుకుంటారనమాట పూజ అదిను. ఇక స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇక చూస్తున్నారు కదా, కిచెన్లో అయితే ఒక ధూపం వెలిగించేసుకుంటాను. ఇంకా పాత్రలు అవి క్లీన్ చేసేసుకొని మొత్తం స్టవ్ తుడిచిపెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాత్రలు అవి కూడా సర్దేసుకున్నాను.
ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసేసానండి. ఇంకా పైకి వెళ్ళేసి అవి ఆరేసి రావాలి. నిన్న వేసినవి ఇంకా తీసుకురాలేదన్నమాట. అవి తీసుకొచ్చి ఇవైతే వేసేయాలి. ఇదిగోండి మిషన్కి అయితే బట్టలు అయిపోయాయి. ఇంకా పైన వేసేసి ఇప్పుడు కొద్దిగా ఎండ వస్తుందండి. ఇప్పుడైతే 9:30 అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ అయితే నేను కూడా తినేసాను. చపాతీ చెప్పాను కదా, పిల్లల వరకే పిండి ఉండింది. సో వాళ్ళిద్దరికీ ఉత్తపం అది వేసేసాను. ఇంకా నేనైతే చపాతీ కొంచెం వేడి పెట్టేసుకొని దానిపైనే కొంచెం సాస్ అది వేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. సాస్ వేసుకొని సన్నగా ఆనియన్స్ అలాగే కొంచెం టమాటో అవి వేసుకొని తినేసానమాట. ఎలాగో ఇంకా పైన అయితే బట్టలు ఆరేసి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసాను. ఎండ అయితే 10 గంటలకే ఎక్కువైపోయిందండి. మార్నింగ్ ఎంత చలి ఉంటుందో 10 తర్వాత అంత ఎండ ఉంటుందండి. అసలు ఇంకా కొంచెం వాటర్ తాగేసి ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకొని ఇంకా సర్దేస్తే ఇంకా ఈ వాళ్ళతో పని అయిపోయింది. ఇదే అనమాట నా మార్నింగ్ రొటీన్ ఇలాగుంటుంది. అందరింట్లో ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల ఇంట్లో ఇలాగే ఉంటుంది. ఇక శనగలు అయితే నానబెట్టానండి. నిన్న గురువారం కదా, బాబాకి శనగలు ఇవ్వటం అలవాటు అనమాట. దాదాపు 1 మంత్ అలా అయిపోయిందండి. 2 మంత్స్ అయిపోయింది బాబా గుడికి వెళ్ళక. ఇంకా ఈరోజు వెళ్దామనేసి శనగలు అయితే నానబెట్టేశాను. శనగలు గుగ్గిళ్ళు చేసుకొని తీసుకెళ్తాను ఎప్పుడు వెళ్ళినా కూడా. శనగలు కానీ అలసందలు కానీ అలా తీసుకొని వెళ్తాను. ఒక్కోసారి అయితే పులిహోర అవి కూడా చేసుకొని తీసుకెళ్తాను. ఇక్కడైతే అన్నీ చిన్న చిన్న గిన్నెలోకి తీసేసుకొని ఇంకా అవన్నీ పాత్రలు అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి పప్పు, చారు, అలాగే బీరకాయ కర్రీ. ఇంకా ముందు రోజు చేసిన దోసకాయ పచ్చడి ఉందండి. ఇంకా కొత్తిమీర పచ్చడి ఉంది. అవి కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటికి పెట్టేశాను. ఈ బట్టలన్నీ మడతలేసుకొని ఇక ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేస్తే ఇక పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ స్నాక్స్ టైము ఈవినింగ్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. 3 నుంచి నా వర్క్ అనేది. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.